దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. బీహార్ చాణక్య నితీష్ కుమార్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభ ద్వారా ఢిల్లీకి వెళ్లేందుకు నితీష్ సిద్ధమవడం వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఎవరిది? మిత్రపక్షాలను అక్కున చేర్చుకుంటూనే వారిని రాజకీయంగా నియంత్రించడంలో బీజేపీ వేస్తున్న ఎత్తుగళ్లకు నితీష్ తలొగ్గారా? ఇప్పుడు ఇదే సూత్రం ఆంధ్రప్రదేశ్ లోనూ అమలు కాబోతుందా? ఎన్డీఏ ప్రభుత్వంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబును కూడా కేంద్రం ఢిల్లీకి పిలిపించుకోనుందా? బాబు స్థానంలో లోకేష్ కు పట్టాభిషేకం జరుగుతుందా? బీహార్ టు ఏపీ సాగుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ పై స్పెషల్ రిపోర్ట్. బీహార్ రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన నితీష్ కుమార్ అనూహ్యంగా తన పంతా మార్చుకున్నారు. మోదీ 3.0 ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆయన ఇప్పుడు తన సీఎం పదవిని వదులుకుని రాజ్యసభకు వెళ్లేందుకు నామినేషన్ వేశారు. నితీష్ ను ఢిల్లీకి పంపడం ద్వారా బీహార్ లో జేడీయూ పట్టును తగ్గించి బీజేపీ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తుంది. అదే సమయంలో తన కుమారుడు నిశాంత్ కుమార్ ను రాష్ట్ర రాజకీయాల్లో కీలక హోదాలో కూర్చోబెట్టడం ద్వారా తన వారసత్వాన్ని కాపాడుకోవాలని నితీష్ భావిస్తున్నారు. నితీష్ రాజ్యసభకు ఖలు చేయడంపై జేడీయూ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నారు. పాట్నాలో జేడీయూ పార్టీ కార్యాలయం ఎదుట పోస్టర్లు పెట్టి మరీ నితీష్ కుమార్ కు కార్యకర్తలు విజ్ఞప్తులు చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్యంలో ఆత్మగౌరవాన్ని తక్కువ చేయడాన్ని ఇక సహించబోమని అంటున్నారు. ఇన్నాళ్ళు నితీష్ కుమార్ కు మద్దతు తెలిపిన వారే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోస్టర్లు సైతం పెడుతుండడం చర్చనీయాంశంగా మారింది. బీహార్ లో నితీష్ కు జరిగిన పరిణామాలను చూసి ఏపీలో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ప్రాంతీయ పార్టీలను బీజేపీ క్రమంగా తనలో కలిపేసుకుంటుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు నితీష్ ను తప్పించినట్టుగానే ఏపీలో చంద్రబాబును కూడా కేంద్ర మంత్రి పదవి ఆశ చూపి ఢిల్లీకి తీసుకువెళ్తారనే చర్చ ఊపందుకుంది. జూన్ లో ఏపీలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాల్లో ఒకటి చంద్రబాబుకు కేటాయించి ఆయన్ని జాతీయ రాజకీయాల్లోకి పంపే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు కేంద్రానికి వెళ్తే ఏపీ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపడతారనే వార్త టీడీపీలో జోరుగా వినిపిస్తుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనూ పార్టీలోనూ లోకేష్ అన్ని తానే నడిపిస్తున్నారు. యువరాజుకు పట్టాభిషేకం చేయడానికి ఇదే సరైన సమయమని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. గతంలో తెలంగాణలో కేసీఆర్, యూపీఏలో రాహుల్ గాంధీ విషయంలో జరిగిన చారిత్రక తప్పిదాలు లోకేష్ విషయంలో జరగకూడదని రాజకీయంగా పరిస్థితులు అనుకూలించినప్పుడే బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిణామాల మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడుతున్న పవన్ లోకేష్ సీఎం అయితే ఆయన కింద డిప్యూటీ సీఎం గా ఉంటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తాను సీఎం కానప్పుడు ఎవరైతేనేం అనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తుంది. తన నిర్ణయాలతో విభేదించేవారు పార్టీ నుంచి వెళ్లవచ్చని ఆయన ఇప్పటికే స్పష్టం చేయడంతో లోకేష్ సీఎం గా వచ్చేందుకు జనసేన వైపు నుంచి అడ్డంకులు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది. అయితే చంద్రబాబును ఢిల్లీకి పంపడం వెనుక బీజేపీకి ఒక బలమైన వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతుంది. వైఎస్ జగన్ ను ఎదుర్కోవడంలో లోకేష్ ప్రభావం చూపకపోవచ్చని బీజేపీ బలంగా నమ్ముతుంది.
లోకేష్ సీఎం అయితే 2029లో వైసీపీ మళ్లీ పుంజుకుంటుందని, అప్పుడు టీడీపీ జనసేనలను కకలావికలం చేసి తాము ఏపీలో ప్రధాన శక్తిగా ఎదగవచ్చని బీజేపీ ముందస్తు అంచనా వేస్తున్నట్లు సమాచారం. అందుకే లోకేష్ ను సీఎం చేయాలనే పట్టుదల టీడీపీ కంటే బీజేపీలోనే ఎక్కువగా కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏపీలో సూపర్ 6 పథకాలతో దూసుకుపోతుంది. అమరావతి నిర్మాణం, పోలవరం పనులు వేగవంతం చేయడం వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఉంది. ఇలాంటి సమయంలో బాబు తప్పుకోవడం పరిపాలనపై ప్రభావం చూపుతుందా అన్న చర్చ జరుగుతుంది. చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతుండగా లోకేష్ నేరుగా పగ్గాలు చేపడితే ఈ పథకాలు, అభివృద్ధి పనులు ఏ మేరకు ముందుకు సాగుతాయో వేచి చూడాలి. ఒకవేళ చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే ఆయనకు ఇచ్చే గౌరవం ఏంటి? ఉపరాష్ట్రపతి పదవి ఇప్పటికే సిపి రాధాకృష్ణన్కు దక్కడంతో ఆ అవకాశం లేదు. ఇక ఉప ప్రధాని పదవి ఇస్తారనే ప్రచారం ఉన్నా బీజేపీ తనంతట తానుగా చంద్రబాబుకు అంతటి ప్రాముఖ్యత ఇవ్వకపోవచ్చని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. కేవలం ఒక కీలక కేంద్ర మంత్రి పదవి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందని, తద్వారా బాబును రాష్ట్ర రాజకీయాల నుంచి దూరంగా ఉంచడమే బీజేపీ అసలు ఉద్దేశమని భావిస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు మొదటి నుంచి ఏపీ ప్రయోజనాలే ప్రాముఖ్యతగా పనిచేస్తున్నారు. ఆయన పలుమార్లు ఇదే విషయాన్ని చెప్పారు కూడా. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చంద్రబాబు నాయుడు ఇప్పుడప్పుడే ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ముందు ఒక భారీ లక్ష్యం, అదే అమరావతి నిర్మాణం. తన జీవితాశయంగా భావిస్తున్న రాజధాని నగరాన్ని ఒక కొలిక్కి తీసుకురావడమే చంద్రబాబు ప్రస్తుత ప్రథమ ప్రాధాన్యత. ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలన్నా, అమరావతి స్వప్నం సాకారం కావాలన్నా అనుభవజ్ఞుడైన నాయకుడి అవసరం ఎంతైనా ఉంది. ఈ భారీ ప్రాజెక్టులు పూర్తి కాకుండా ఆయన పగ్గాలు వదిలిపెడతారనేది కేవలం ఊహ మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ రాజకీయాల్లో ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు. నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయం బీహార్ రాజకీయాల్లో ఒక శకాన్ని ముగిస్తే ఏపీలో అది మరో కొత్త రాజకీయ సమీకరణానికి దారితీసే అవకాశాలు లేకపోలేదు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం, లోకేష్ సీఎంగా పట్టాభిషేకం చేయడం జరిగితే అది టీడీపీకి ప్లస్ అవుతుందా, లేక బీజేపీకి రాబోయే రోజుల్లో అనుకూలంగా మారనుందా? 2029 రాజకీయ భవిష్యత్తు ఎవరి వైపు ఉంటుంది? ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి.